గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మనందరం కూడా చాలా క్యూరియస్ గా చూసేది రాజకీయ నాయకుల సభలు, రోడ్ షోలు ఎలా జరుగుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి అని. ఇప్పుడు అవును. ఇంట్రెస్టింగ్ గా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా జనాల్లోకి వచ్చేసారు. ఇద్దరు కూడా రోడ్ షోలు చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం ఆర్భాటంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్ వేసుకొని తిరుగుతా ఉన్నారు. చంద్రబాబు గారు ఏమో యాజ్ యూజువల్ రోడ్ షోలు చేస్తా ఉన్నారు. ఎలా ఉన్నాయి సార్ అంటే జనాల స్పందన ఎలా ఉంది? ఎందుకంటే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు తెరలు కట్టుకొని తిరిగారు జనాల మధ్యలో. సో ఇప్పుడు ఆ తెరలు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది సార్ అంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరికి వచ్చే ప్రజాస్పందన ఎలా ఉంది? అలాగే వాళ్ళ స్పీచెస్ కానీ ఇవి ఎలా ఉన్నాయి సార్? ప్రజాస్పందన అనే విషయానికొచ్చేటప్పుడండి, అధికార పక్షం ఏదో ఒకటి చేసి మరి ప్రజల్ని పోగేసుకొస్తుంది. ఉమ్, ఎందుకు? చేతిలో వ్యవస్థలుంటాయి గాబట్టి. అందులో జగన్మోహన్ రెడ్డి అయితే పుట్టించిన వ్యవస్థలే ఉన్నాయి. ఉమ్, సచివాలయాలు గాని, వాలంటీర్లు గాని. ఇక మా ఇంతకు ముందు గూడా కొన్ని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గూడా ఈ డ్వాక్రా మహిళలు వీళ్ళని వాళ్ళని మీరు మీటింగ్ కాడికి తీసుకొని రండి. మీ ఉమ్. మీరు మీ మీటింగ్‌కి రావాలి అని చెప్పడం ఇలాంటివి చిన్న చితకా జరుగుతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు అందరూ వాడతారు అలాంటివి. కానీ ప్రతిపక్షానికి ఏ రోజైతే ఎక్కువ స్పందనొస్తుందో, ఆ రోజు అర్థమైపోతుంది. 2019లో మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఎంత స్పందనొచ్చిందో మనం చూసాం. ప్రచారానికి కూడా ఎంత స్పందనొచ్చిందో చూసాం. అలాంటిది అంతకు మించిన స్పందన ఈరోజు చంద్రబాబు నాయుడు సభలకు కనిపిస్తుంది. అది మాత్రం కళ్ళకు కట్టినట్టు వాస్తవం. దాంతో పాటుగా ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తడబాటుకు గురవుతుంది. అసలు మాట్లాడాల్సింది వదిలేసి కొసరుగా మాట్లాడాల్సిన వాటన్నిటిని మెయిన్ పాయింట్స్‌గా చేసుకొని మాట్లాడుతున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కావచ్చు. అది కూడా అవినాష్ రెడ్డిని ఆ నెట్ట నిలువున పక్కన నుంచోబెట్టుకొని మాట్లాడే పరిస్థితికొచ్చాడు. విశాఖలో దొరికిన డ్రగ్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితికొచ్చాడు. అదే ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మెగా డిఎస్సి నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతాను అన్నాడు. మరి పెడతాడు అనంటే కంపల్సరీ చేస్తాడనేగా. మెగా డిఎస్సి పెట్టలేనంత పెద్దదేం గాదు. సిపిఎస్ రద్దు అంత విషయం ఏం గాదుగా. జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోకుండా ఇచ్చేసాడు. ఎంతవుద్దో, ఏమవుద్దో తర్వాత చూసుకొని గుండెలు పగిలినియి. ఇది చేయలేములే మనం అని దాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. మెగా డిఎస్సి అలాంటిదేం గాదుగా. ఉన్న ఉద్యోగాలు ఖాళీ అయ్యేవి అవుతానే ఉంటాయి కంపల్సరీగా. ఇప్పుడు ఈయన కొత్తగా గుర్తించి చేయాల్సినవి ఏం గాదు గదా! ఉద్యోగాలకి. అలాగనే వాలంటీర్‌లను గూడా తీసి పక్కన పెట్టను. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వేరే వాటికి వాడుకుంటాను. వాళ్ళకి ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్ సాలరీ గవర్నమెంట్ సాలరీ చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది భృతి మాత్రమే. ఈ వాలంటీర్‌లకి ఇచ్చింది అది సాలరీ గాదు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళందరిని కూడా వేరే దేనికైనా సరే వేరే వేరే వాటికి వాడుకోవటానికి ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్ అనేదే ఉండకపోవచ్చు. ఇప్పుడు వాలంటీర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి పేర్లైతే నోట్ చేయబడి ఉన్నాయో వాళ్ళందరికీ వేరే ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని చూస్తానన్నాడు. అది చేయలేనిదేం గాదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు కిందకి కూడా రాని ఈ వాలంటీర్‌లే గదా! ఇలాంటివి మా సూపర్ సిక్స్ కావచ్చు, మరి మిగతా ఏదైనా కావచ్చు. హామీలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక్క హామీ ఇవ్వలేదు ఇంతవరకు. ఎప్పుడో చానాళ్ళ కిందట ఒక మాట చెప్పినట్టు గుర్తు. నేను రుణమాఫీ చేస్తాను అని. ఉమ్. మరి దాని గురించి ప్రచారంలో మాట్లాడాలిగా. 2 రోజులుగా ఏం మాట్లాడలేదు. రుణమాఫీ గురించి. అప్పుడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ అనంటే ఇయటం కుదరదన్నారు. తర్వాత ఇయటం విషయంలో ఎన్ని కొన్ని తడబాట్లు జరిగినియి. దాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా క్యాష్ చేసుకున్నాడు గానీ, ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చే దాని మీద ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజుకి ఏమీ చేయలేని పరిస్థితుల్లోకెళ్ళిపోయాడు. ఎందుకు? గవర్నమెంట్‌లో ఉన్నారు గాబట్టి. కానీ ఈ హామీలన్నిటిని నేను గూడా జేస్తాను అని చెప్పలేకపోయాడు ఆ రోజున. కానీ ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు నేను హామీల మీద హామీలిస్తున్నాడు. మోస్ట్‌లీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు అనంటే జగన్మోహన్ రెడ్డి లాగా అది జరగకుండా ఉంటదని ఏముండదుగా. సీపీఎస్ రద్దే, మద్యపాన నిషేధమే అట్లాగా ఇయన్నీ కూడా పోతాయని ఏముండదు. గ్యారంటీ‌గా ఏదో ఒకటి జరిగిద్దనే అవకాశమే ఉంది. దానితో పాటు ఏంటంటే వేవ్ ఆల్‌మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బ్యాడ్ తెచ్చేసింది. అది జగన్మోహన్ రెడ్డి సొంతంగా తెచ్చుకున్నాడా? నాయకులందరూ కలిసి చేసి ఆయనకు ఆ బ్యాడ్ అప్పగించాడో తెలీదు గానీ, భూముల విషయంలో కానీ, వివాదాల విషయంలో గానీ,
ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రజలకి పెద్ద గోల జరుగుతుంది. దాని అంతటిని వ్యవస్థల ద్వారా మూసిపెడుతున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమి క్లియర్ చేసే పనిలో లేడు. ఇప్పుడు దాని మీద కూడా ఏమి హామీ లభించలేదనుకోండి, ప్రజలు ఎలాగ తీసుకుంటారు? అందుకని చంద్రబాబు నాయుడు ఒకంత దూసుకొని వెళ్తున్నాడు. కాకపోతే కూటమి అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికే, ఆ కూటమి దగ్గరే తడబాట్లొస్తున్నాయి. కూటమిలో అనవసరమైన బీజేపీ ఒకటుంది. ఒక కొత్త వేలు ఒకటి మొలిచొచ్చింది. వాళ్ళు చేస్తున్న పెంట మొత్తాన్ని ఈయన సర్దుకోలేకపోతూ ఉన్నాడు. దాంతో పాటు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఏం చెప్పాలి అంటే అపరిపక్వత. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఏ విధానం కరెక్ట్ గా ఉండదో. 24 సీట్లు తీసుకుంటే అందులో ఒక మంచి నాయకుడికి సీట్ ఇచ్చారు. అబ్బా ఇది ఖచ్చితంగా గెలిచేవాడు ఉన్నాడు అనే వాళ్ళకి ఒక్కళ్ళకి సీట్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. అసలు ఆయన రోడ్ షోలే సార్. ఇప్పుడు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు, కానీ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ రోజు రోడ్ షోలో కనపట్లే ఈ మధ్య. ఆయన వదిలేశాడు కదా, పొత్తు పెట్టేసుకున్నాడుగా. పొత్తు పెట్టుకున్నామయ్యా, ఇక బాధ్యత వాళ్ళది. చంద్రబాబు బాధ్యత ఇంకా చంద్రబాబు బాధ్యత. ఇప్పుడు కూటమి గెలిపించాలి అని అంటే బీజేపీ గాని, పవన్ కళ్యాణ్ గాని ఏం చేయరు. జనసేన, బీజేపీ చేసేది ఏం లేదు. వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గెలిపించుకొని రావాలి. అందుకనే నాకు కొంతమంది విశ్లేషకులు చెబుతుంటే ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఈ పరిస్థితి. ఇది కూటమి అన్న పేరుకే ఉంది కానీ పని చేసుకోవాల్సింది మొత్తం చంద్రబాబు నాయుడే. అలాగే ఫలితం కూడా చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే దక్కుతుంది తప్ప వాళ్ళకి ఏమాత్రం ఫలితం దక్కే అవకాశం లేదు. జనసేన గాని, బీజేపీ గాని రేపు అసెంబ్లీలో కనపడవు చూడండి. కూటమి పేరుతోటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉంటాడు. ఇన్ ద సెన్స్ టీడీపీ ఒక్కటే ఉంటుంది. విపక్షంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే అది మళ్ళీ పక్షంలో టీడీపీ ఒకటే ఉంటుంది. జనసేన గాని, బీజేపీ గాని ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక దాని మీద నేను కూడా ఇంకా స్టడీ చేస్తా ఉన్నాను. పర్టికులర్ గా ఇదే చెప్పలేను. అది మళ్ళీ ఇంకో ఏడుపు కదా సార్. ఎందుకంటే వీళ్ళేమో పని చేయట్లా. నిజంగా చూసుకుంటే ఈ రోజు బీజేపీ గానీ, జనసేన గానీ అసలు ప్రజల్లో తిరుగుతున్నారా? గత 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు ప్రజల్లో ఏం ఉద్యమాలు చేశారు? ఏదో ఈ రోజు పొత్తు పెట్టుకున్నారు. సరే కనీసం ఎలక్షన్స్ అప్పుడన్నా సరే ప్రచారం చేస్తారనుకుంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంకా ఇంట్లోనే కూర్చున్నారు. మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు ఓడిపోతే దాని బ్లేమ్ అంతా తీసుకొచ్చి చంద్రబాబు మీద వేస్తారు. చంద్రబాబు మేము చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల నాశనం అయిపోయినామని కొత్త ట్యూన్ అనుకుంటారు. నాశనం అయిపోయింది. ఎందుకు ప్రచారం, కనీసం ప్రచారం ఎలా చేయాలి, క్యాండిడేట్ ఒక మంచి క్యాండిడేట్ ఎలా నిర్ణయించుకోవాలనే ఒక విధి విధానం కూడా ఈ పార్టీ దగ్గర లేదు. బీజేపీ దగ్గర ఉందనుకోండి, కాకపోతే వాళ్ళకి ఇంటర్నల్ మ్యాటర్స్ చాలా ఉంటాయిగా. రఘురామకృష్ణరాజు లాంటి తీసి పక్కన పెట్టి శ్రీనివాసవరంకి ఇస్తాడు. పోయినసారి ఆయనకి 12,000 ఓట్లు వచ్చినాయి కాన్స్టిట్యున్సీ మొత్తంలో. ఒక్కొక్కడికి మెజార్టీ వస్తుంది అంతా. ఈ యాక్చువల్ గా ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీ అంటే ఏంటి, ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లు అనే కదా. సెగ్మెంట్ కి వాళ్ళకి వచ్చింది ఏంటి, 1,500 ఓట్ల. అంతేగా. అలాంటి ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీ తరఫున నిలబెట్టారని అంటే ఏమనుకోవాలి? అదే రఘురామకృష్ణరాజుకి అయితే ఎంతో మరి పోయినసారి గెలిచాడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అయినా కానీ ఆయన సొంత ఇమేజ్ కూడా ఉందిగా. ఈ రోజుకి రఘురామకృష్ణరాజు అంటే ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లవాడికి సైతం తెలుసు. 1 గంటకు రచ్చబంట, ఫేస్బుక్ లో లైవ్ వస్తుంది, టీవీలు నిండా కనిపిస్తాడు. ఏ టీవీలో ఎటువంటి డిబేట్ జరిగినా ఆయనే ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఏ మారుమూలన ఏ ఇష్యూ జరిగినా రఘురామకృష్ణరాజు ఏమన్నాడు ఒక కామెంట్ ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజు గురించి తెలుసుంది. అలాంటి వ్యక్తికి కాదని శ్రీనివాసవరంకి ఇచ్చారు అని అంటే వెంటనే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభావం అని. ఇప్పుడు వాళ్ళ అజెండాలు వాళ్ళు తీసేయండి. జనసేనకు ఒక అజెండా కూడా లేదు. వాళ్ళకి ప్రచారం లేదు, అజెండా లేదు, ఏం లేదు. ఉత్తిస్తారు మంచినీళ్ళు అని అంటారు. ఏం పెట్టలేదురా అక్కడికి పోతే వాడు అని చెప్పడానికి, ఉత్తిస్తారు మంచినీళ్ళు ఇచ్చి పంపించారని. అట్లాంటి పరిస్థితుల్లో పార్టీని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వస్తే 2.5 సంవత్సరాలు సీఎం సీట్ కావాలని అనే పరిస్థితులు కూడా మనం చూసాము. పవన్ కళ్యాణ్కే ఉంది ఆ ఉద్దేశం, 2.5 సంవత్సరాలు నాకు సీఎం ఇస్తే అని. అదే ప్రచారం చేయరు, కష్టపడరు కానీ సీఎం పొజిషన్. మరి 2.5 సంవత్సరాలు కావాలనుకున్నప్పుడు సగం ప్రచారం ఆయన చెయ్యాలి కదా, సగం సీఎం సీట్ కావాలనుకుంటున్నారు. దానికి మాత్రం సిద్ధపడరు. ఆయన ఇగో వచ్చేస్తుంది వారాహి అని మళ్ళీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలందరూ దొరుకుతున్నారు.
కానీ మరి ఇది ఆ వారాహి ఎప్పుడు వచ్చిందో తెలియదు. అదే. కానీ మనకి రాయలసీమలోనే జగన్మోహన్ రెడ్డికి అనుకున్నంత స్పందన రావట్లేదు. అంటే యంత్రాంగం ఉంది కాబట్టి ఎంత కొంత పోగేసుకొస్తున్నారు గానీ, జగన్మోహన్ రెడ్డికి 2019లో వచ్చినంత స్పందన రాయలసీమలోనే రానప్పుడు అసలు మిగతా జిల్లాల్లో, మిగతా ప్రాంతాల్లో అసలు వస్తుందంటారా సార్? డెఫినిట్‌గా కాదు వేవ్ గనుక చూస్తే రాయలసీమ మాత్రం యాంటీ జగన్ అన్నది చాలా హ్మ్. స్టార్ట్ చేయడం రాయలసీమ జిల్లాలో చేశారు. మా చంద్రబాబు నాయుడు ఈయన ఇద్దరు ఒకటే రోజు మొదలు పెట్టారు. ఒకే ప్రాంతం నుంచి మొదలు పెట్టారు. హ్మ్. ఆయన రాయలసీమలోనే పెట్టాడు. ఈయన రాయలసీమలోనే పెట్టాడు. హ్మ్. కానీ అక్కడ వస్తున్న స్పందన బట్టి చూస్తే గనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఎక్కువ స్పందన ఉంది అని మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు, ఎంతమంది ఓటేశారు, అందులో ఎంతమంది ఏస్తారు, వీటన్నిటికంటే కూడా విపక్షంలో ఉన్నవాడికి అంత ప్రజాదరణ లభిస్తుంది అనంటే గనుక ఖచ్చితంగా అతను గెలవబోతున్నాడని అర్థం. ఇప్పుడు తె తెలంగాణ ఎన్నికల్లో చూడండి. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడికి. హ్మ్. ఏ ప్రాంతం పోనివ్వండి. ఆయన ఒక్కడే తిరిగారు మరి. ఎంత ఎంత ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలోనే బాగా వచ్చారు. చాలా మంది ఏం చెప్పారు? ఏం చేసినా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. హ్మ్. కానీ చివరాఖరికి ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గెలవలేదు. అంతా మౌత్ టాక్ అండ్ మౌత్ పబ్లిసిటీలో ఉంటుంది. దీనికి సోషల్ మీడియాలో గాని, మిగతా వీటిల్లో గాని దేంట్లోనైనా కానీ స్ట్రక్చర్ విషయంలో గాని వాళ్ళకి సునీల్ కొనుగోలు కూడా చాలా మంచి వర్క్ చేశాడు సార్. సునీల్ కొనుగోలు సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్‌ని ఎండగట్టారనమాట ప్రతి దాంట్లోనూ. అది తెలుగుదేశానికి ఇప్పుడు జనాల్లో బాగా సపోర్ట్ వస్తుంది. చంద్రబాబు గారి సభలకి బాగా జనాలొస్తున్నారు గానీ, సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీని ఎండగట్టడంలో మాత్రం ఇంకా వీక్‌గానే ఉంది తెలుగుదేశం అనిపిస్తుంది. తెలుగుదేశం వీక్ గానే ఉంది. కానీ మనకి చూడండి తెలంగాణలో కంటే మనకి ప్రైవేట్ అనలిస్టులు బాగా ఎక్కువగా ఉన్నారు. అవును. ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఎండగట్టని అనలిస్టులు ఎంతమంది ఆహ్, ఆహ్, వాళ్ళకి ఫర్‌గా ఉండే ఆ 10 మందో, 15 మందో తప్ప మిగతాది చూసారంటే హుహు. చాలా మందే ఉన్నారు. న్యూట్రల్ అనలిస్టులు ఒక 100 మంది ఉంటారు కదా! హ్మ్. టీవీలో మాట్లాడనివ్వండి, ఛానెల్స్ పెట్టుకొని చేయనివ్వండి. అందులో హ్మ్. మనం గూడా ఒక పార్టే. మీ అవును. ఛానెల్‌లో ఒక పార్టే, మా ఛానెల్‌లో ఒక పార్టే. హ్మ్. మనం మనం గూడా దాంట్లో నుంచే వచ్చాం. ఇప్పుడు హ్మ్. యాక్చువల్‌గా ఈ ప్రతిపక్షాలు చేయాల్సిన చాలా పనిని మనమే చేస్తూ ఉన్నాం. అవును. ఎందుకు అధికార పక్షంలో ఉన్నవాడే తప్పు చేస్తాడు. అంటే తప్పు చేస్తాడు అనంటే కంపల్సరీ చేస్తాడని గాదు. ఏదైనా తప్పు చేస్తే అది పెద్ద తప్పు కింద తయారవుతుంది గదా! హ్మ్. దాన్నే గదా మనం ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. ఆ తప్పే ఎక్కువ నష్టం గదా! అవును. ఎప్పుడో చంద్రబాబు నాయుడు చేసిన దానికి నష్టం వచ్చింది అయిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు వల్ల ఏం నష్టం జరుగుతుంది? దాన్నే ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. ఇట్లాగా మనం యాక్చువల్‌గా ఈ ప్రతిపక్షాలు చేయాల్సిన చాలా పనులు మనమే చేశాం. ఈ అధికార పక్షాన్ని ఎండగట్టడంలో విషయంలో గాని, అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో, ప్రజలకి తెలియజెప్పే విషయంలో. యాక్చువల్‌గా వాళ్ళ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీది వీక్‌గా ఉన్నా గాని, మనం వాళ్ళ సోషల్ మీడియా ఏమో అందరూ ఇప్పుడు మనల్ని అదే మాట అనేది. హుహు. ఎందుకంటారు చెప్పండి? హ్మ్. పచ్చ కుక్కలని మనల్ని ఎందుకంటారు? అవును. ఇవి తట్టుకోలేకనే. హుహు. రేపు జగన్మోహన్ రెడ్డి దిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు. హుహు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన చేసే తప్పుల్ని ఎండగట్టామనుకోండి, అప్పుడు అవును. మళ్ళీ మనం ఏమవుతాం? బులుగు మీడియా ఈ అవుతాం పచ్చ అప్పుడు. కుక్కలని తిట్టినోళ్ళు ఏమవుతారు? ఆ! వాళ్ళ పరిస్థితి ఏంది? హ్మ్. వాళ్ళు అసలు ఊళ్ళో ఉండరనుకోండి. చంద్రబాబు నాయుడు గెలిచాడు అనగానే ఊరేగింపు పెట్టి పారిపోయేళ్ళు వాళ్ళు ఫస్ట్ వాళ్ళే. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దాడి అలాగుంది. హుహు. వాళ్ళ మీద మోర్ కేసెస్ వచ్చే అవకాశం ఉన్నాయి. యాహ్! హుహు. కాకపోతే మనమేంటంటే ఒక న్యూట్రల్ దీంట్లో చేస్తున్నాము. అది ప్రతిపక్షానికి ఉపయోగపడింది. అంతే. ఎప్పుడైనా అంతే అంతకు కదా సార్ మించి ఇప్పుడు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షానికి కంపల్సరీ అధికార పక్షం మీద గొంతెత్తేది ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు అనాదిగా వస్తుందదే. కాకపోతే ఏంటంటే యాక్చువల్‌గా మనం నిజమైన ప్రతిపక్షం అని ఎందుకంటానంటే, మీడియానే ప్రతిపక్షంగా వ్యవహరించాలనేది మరి చానాళ్ల బట్టి మాట్లాడుతున్న మాటే. హుహు. మనం ఒక మీడియా అనే కదా మనం ఈ చానెల్స్ పెట్టుకొని ఎంత నష్టం వచ్చినా నడుపుకుంటున్నాము అనంటే మన బాధ్యతని గుర్తెరిగే కదా! హుహు. ఈ మ ఎన్ ఎందులో అమోఘమైన డబ్బులొస్తాయని ఎవడు చెప్పలేడు. హుహు. దీనికి అవుతున్న ఖర్చు ఏ మాత్రం ఉందనేది అందరికీ తెలిసిందే. అవును. హుహు. దానికి ఎట్పారవుతున్నా కూడా ఎందుకు చేస్తున్నాం? ఈ హ్మ్. పార్టీలేం మనల్ని పోషించవు. అవును. ఏ పార్టీ మనల్నేం పోషించదు. కాకపోతే దాని జోలికి వెళ్ళలేదనుకోండి. శిక్షించడానికి ఆపదొచ్చినా కూడా ముందుంటారు.
తేడా వస్తే శిక్షించడానికి ముందుంటారు. తేడా వస్తే మాత్రం మనం తీసుకెళ్లి లోపలేసి అదే రాజుగారికి చేసిన మర్యాదలు ఉన్నాయి. ఆ, మనకు కూడా చేస్తారు. అదే. ఉహుం. రేపు వాళ్ళు కూడా అదే చేస్తారు. యా టీడీపీ ఏం పెద్ద శుద్ధపూస కాదు. రేపొద్దున అధికారంలోకి వస్తే కంపల్సరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఘాటు విమర్శలు చేస్తే ఎవరైనా సరే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. మనం పోయినసారి కూడా చూసాము. ఇప్పుడు కూడా పోలీసులు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొంచెం శృతి మించి చేస్తున్నారు. ఉండేవి అవును. చాలా మందిని కొన్ని అరెస్టులు వాటికి కూడా వెళ్ళారు. కాకపోతే ఏంటంటే అందులో ఒక నిజాయితీ ఏం చూపించారు నా అంటే వాడు చేసిన మార్ఫింగ్ వీడియోలు గాని, అవును. వాళ్ళు చేసిన కామెంట్స్ అన్‌కంట్రోలబుల్ కామెంట్స్ కొన్ని ఉంటాయి. ఆటి మీద గాని చేశారు గాని, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మాట్లాడటమే తప్పు అన్నట్టుగా ఏం చేయలేదు. అదే అదే. యా చూద్దాం సార్. యా డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే మాత్రం చంద్రబాబు గారి సభకి మంచి జనాలు వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు మాత్రం అనుకున్నంత రావట్ల. వాళ్ళు ఎంత పూల్ చేసినా సరే అనుకున్నంత అయితే రావట్లేదు. అది మాత్రం చాలా క్లియర్ గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తడబడుతున్నాడు. అవును. చాలా మంది వస్తుంది ఎవరికైనా అని అంటే గెలుపు ఓటముల్లో ఓటమి మనకు వస్తుందేమో అని భయపడేవాడికి వస్తుంది. గెలుపు మనమే గెలిచి తీరుతాం 175కు 175 సాధిస్తాం అనే వాడికి ఆ తడబాటు ఉండదు. అదే అదే జగన్మోహన్ రెడ్డికి 2019లో తడబాటు లేదు. అవును కరెక్ట్. 2019లో తడబాటు లేదు. కనీసం మాట తడబాటు కూడా లేదు. అవును. ఇప్పుడు ఎందుకు అంత తడబాటు పడుతున్నారు? ప్రతి దాంట్లో అంటే మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడంలో తడబాటు పడుతున్నాడు. రాజకీయ రంగంలో దిగితే మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డి లాగా స్పీచ్లు ఇస్తాడు అనుకుంటే ఇక్కడికి వచ్చినా కూడా అదే తడబాటు కంటిన్యూ అవుతుంది. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి మాత్రం రేపు పొద్దున అంత ప్రామిసింగ్ గా కనపట్లేదు. సో ఆ భయం ఎక్కడో గొంతులో ఎలక్ట్ అయిపడినట్టు అడ్డుపడతా ఉంది. అవును. యా చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.